నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఉల్లి రైతులతో అవగాహన ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ సదస్సులో మంత్రి హరీష్ రావు, మరో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు వారి సమస్యలు వివరించారు. రైతుల సమస్యలు తెలుసుకున్న మంత్రులు వారికి పరిష్కార మార్గాలు చూపే ప్రయత్నం చేస్తామన్నారు. కొన్ని సమస్యలకు హామీలిచ్చారు. ఈ సదస్సులు ఉల్లి పెరిగిన మాత్రమే పెడుతున్నారు. గిట్టుబాటు ధర చెప్తున్నారు కానీ అది జరగడం లేదు. ఈ సదస్సులు అదే ఉల్లి రేట్ లేనప్పుడు మాత్రం కూడా పెట్టాలి, రైతుల్ని ప్రోత్సహించాలి. నేను గత 10 ఏళ్ల నుండి ఉల్లి సాగు చేస్తున్నాను. 2012 సంవత్సరంలో ఇప్పుడు ప్రకారమే రేటు కానీ 6,000 దాకా పోయింది. ఆ సంవత్సరం రేటు పోయిందని గత సంవత్సరం నేను ఒక 4 ఎకరాలు ఉల్లి నాటినాను. 4 ఎకరాలు ఉల్లి నాటితే అది ఎంతకు వచ్చింది తెలుసా? 400 రూపాయలకి మద్రాసు పోయి అమ్ముకొని వచ్చిన. మళ్ళీ జీవితంలో ఉల్లి జోలు పోకూడదు అనుకున్నాను. ఒక 3 ఏళ్ళు ఏమో నెక్స్ట్ అయినా వస్తుందని మళ్ళీ పెట్టినాను. మళ్ళీ గత సంవత్సరం అట్లే వచ్చింది. దాని జోలి పోకుండా బంద్ చేసుకున్నాను. మళ్ళా పోయిన సంవత్సరం కాలం మళ్ళీ ముందు సంవత్సరంలో కొద్దిగా రేట్ వచ్చింది. ఏదో రేట్ వచ్చింది కదా ఈ సంవత్సరం పెడదాము అనుకున్నాను. నెక్స్ట్ పెట్టినాను. నేడు సంవత్సరం రేట్ లేదు. ఈ సంవత్సరం రేట్ వచ్చింది. ఈ సంవత్సరం పెట్టలేదు. మేము దీని కారకం ఏమిటంటే రేటు పెరిగినప్పుడు కాదు, రైతులకు ఒక మద్దతు ధర అనేది ప్రకటించాలి. 30 రూపాయల నుంచి 35 రూపాయలకి ప్రభుత్వం కొని 20 రూపాయలకి కౌంటర్ ఓపెన్ చేసి అమ్ముతున్నది. కానీ 30 రూపాయల నుంచి 20 రూపాయలు అంటే 10-15 రూపాయలు ప్రభుత్వం భరాయిస్తున్నది. ఈరోజు వద్ద కాదంటలేము. కానీ పోయినసారి కూడా మన కోసం 300 నుంచి 500 క్వింటాలు అమ్ముకునే రోజుల్లో 1500 రూపాయలకు కనీసం కొని 10 రూపాయల కౌంటర్ ఓపెన్ చేసింటే కూడా మనం ఎంతో మంది రైతుల మేలు జరుగుతుండే. సార్ వాజిత్ నగర్లో నేను ఉల్లిగడ్డేస్తా సార్, వేస్తా. కానీ కరెక్ట్ మనది కోతకు వచ్చే టైంలో వర్షాలు పడి నష్టపోయింది సార్. 1 రూపాయి నష్టపరిహారం రాలేదు సార్. నా పెట్టుబడి ఎవరు ఇవ్వాలి సార్? అంటే ఉల్లిగడ్డ పెట్టిన వాళ్ళు పైసలు పెట్టకొచ్చారా? అంటే పెట్టుబడి పెట్టకుండా నేను డైరెక్ట్ ఆలోచనకులు పడ్డట్టు మీదికే చుడుగడ్డలు పడుతున్నాయి. ఉల్లిగడ్డ వర్షం పడి పంట ఖరాబ్ అయితే నష్టం పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ అన్ని పంటలకు ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వాలని అడుగుతున్నాం. అవును సార్. ఓకే, తప్పకుండా దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఇప్పిస్తాం. ధర బాగా పెరిగిందని వినియోగదారుల మీద భారం పడకుండా మహారాష్ట్ర వెళ్ళి అక్కడ ఉల్లిగడ్డలు కొనుక్కొచ్చి 35 రూపాయలకు కొని ఇక్కడ 20 రూపాయలకు అమ్ముతున్నాం. ఎవరికి లాభమైంది? మహారాష్ట్ర రైతుకు లాభమైంది. అదేదో మా తెలంగాణ రైతుకు ఎందుకు లాభం జరగద్దు? ప్రభుత్వం ఈ భరించే సబ్సిడీని ఇప్పుడు మనం భరించకుండా ముందే ఆ సబ్సిడీని రైతుకు అందించి మన రైతులే మన దగ్గరనే ఉల్లిగడ్డలు మరి పంట పండించి మన రాష్ట్ర రైతాంగానికి అందించగలిగితే, మన రాష్ట్ర ప్రజలకు అందించగలిగితే బాగుంటుంది అనేది మా యొక్క ఆలోచనలో నుంచే ఈ మీటింగ్ పుట్టుకొచ్చింది. కొంతమంది మా రైతు సోదరులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలు మేము నష్టపోయాం, అప్పులు మిగిలాయి అన్నారు. మరి ఆ రకమైన పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేద్దాం? సో ఒకటి, అధిక దిగుబడి సాధించగలగాలి, మేలైన విత్తనాలు రైతుకు అందించగలగాలి, మైక్రో స్ప్రింక్లర్లు ఎక్కువగా ఉల్లి రైతులకు అందించగలిగితే. మనకి ఇప్పుడు కొంతమంది మాట్లాడితే నాకు అర్థమైంది, మైక్రో స్ప్రింక్లర్ పెట్టే 12 టన్నులు 15 టన్నులు 20 టన్నుల దాకా వచ్చింది. మైక్రో స్ప్రింక్లర్ పెట్టకపోతే 5-6 టన్నులు 7 టన్నుల కంటే ఎక్కువ రావడం లేదు అన్నారు. సో ఆ మైక్రో స్ప్రింక్లర్లను ఎక్కువ సబ్సిడీ మీద ఉల్లి రైతులకు అందరికీ మనం అందించగలిగేటట్టుగా ప్రభుత్వం పక్షాన మేము ప్రయత్నం చేయాల్సిన అవసరం కనబడ్డది. సబ్సిడీని పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఆదేశించారు, మంత్రి గారు ఆదేశించారు. 25% మార్కెటింగ్ శాఖ భరిస్తుంది. మీకు 75% సబ్సిడీతో సంవత్సరాంతరం కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉల్లి విత్తనాలను మీకు అందుబాటులో పెడతాం తప్పకుండా. ఒక రైతుగా ఉల్లిగడ్డ, ఈ టమాటా, ఈ రెండు ఎప్పుడు ధర పెరుగుతాయో ఎప్పుడు ధర తగ్గుతుందో ఎవరు తెలియదు. అది పెరిగితే ఆకాశం పెరిగిపోతుంది, లేకపోతే భూమిలో వాతేస్తుంది. కాబట్టి ఇటువంటి యొక్క సందర్భం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు రైతుకు ఏ విధంగా ప్రోత్సాహం కలిగించాలనే సంకల్పంతో ఇక్కడ మేము కూర్చుండి మీతోని ఆలోచన పంచుకుంటున్నాం. వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, మనమందరం వ్యవసాయ శాఖ ద్వారా ఉల్లి పండించాలి. ఇక మా హరీష్ రావు గారు మనం పండించిన ఉల్లిని ఆయన కొనాలి. పండించాల్సిన బాధ్యత మనది, కొనాల్సిన బాధ్యత హరీష్ రావు గారిది. అందుకే ఇద్దరం వచ్చిన వీడికి